హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా సార్ మేక కూర తెచ్చాడు. అందులో బ్రెయిన్ కర్రీ కూడా వచ్చింది. బ్రెయిన్ కర్రీ తర్వాత వండుకుందాము. ఈ బౌల్లో పెట్టుకుందాం. ఇప్పుడు మేక మటను కూర వండుదాము. మేక తలకాయ వండుదాము. ఈ మేక తలకాయ కూరను కోసము దీన్ని బాగా వాష్ చేద్దాం రండి. దీన్ని ఇప్పుడు బాగా శుభ్రంగా మంచి నీటితో కడుక్కుందాం. ఇప్పుడు ఎలా కూర వండాలో చూద్దాం రండి. నాకు తెలిసిన విధంగా మేక తలకాయ ఎలా వండుతామో చూపిస్తా రండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకుందాం. దీంట్లో 2 పావుల నూనె పోసుకుందాం. 1 2 ఆయిల్ ఎక్కువ తినకూడదని ఓన్లీ 2 వేసుకుంటున్నా. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కూర టేస్ట్ బాగుంటుంది. మీరు ఒక 3 స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా మరిగాక 2 మిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిపాయలు, 2 మిర్చీలు వేసుకొని బాగా గోలనిద్దాం. ఉల్లిపాయలు, మిరపకాయలు బాగా గోలాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా కలుపుకొని ఇందులో తలకాయ కూర వేద్దాము. ఓకేనా? ఇలా తలకాయ కూర మొత్తం వేసుకున్నాం. బాగా కలిపి ఇందులో అల్లము, పసుపు, కారము వేసుకొని బాగా గోలనిద్దాము. ఓకేనా? ఇప్పుడు అల్లం వేద్దామా. 1 స్పూన్ అల్లం, కొద్దిగా పసుపు. మేము కొద్దిగా కారం ఎక్కువ తీసుకుంటాం, అందుకే 2 స్పూన్ల కారం వేస్తున్నా. 1 2 1 స్పూన్ ఉప్పు కూడా వేద్దాము. స్పూన్ ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు బాగా కలుపుకుందాము. కలుపుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు మగ్గాక మనం ఎసరు పోసుకుందాం. బాగా కలిపాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము. ఓకేనా? చాలా ఇష్టము చికెన్లో కానీ మటన్లో కానీ బొబ్బర్లు వేస్తే చాలా ఇష్టపడి తింటాడు ఫ్రెండ్స్. అందుకే నేను ముందుగా నానబెట్టుకున్న బొబ్బర్లు ఇందులో వేస్తున్నాను. బొబ్బర్ల మటన్ కానీ, బొబ్బర్ల చికెన్ కానీ, బొబ్బర్ల తలకాయ కూర కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. బొబ్బర్లు కూడా వేసి కలిపాను. చూడండి బాగా మసులుతుంది. ఆ పొగలకు మొత్తం మసక అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి మంచిగా ఉడికి గోలింది. ఇందులో ఒక 4 గ్లాసుల వాటర్ పోసుకుందాం. ఇందులో ఇది బాగా ఉడకడానికి ఒక 4 కప్స్ వాటర్ పోస్తున్నా. ఇందాక 1 పోసాను. ఇది 2వ గ్లాసు, 3వ గ్లాస్, 4 గ్లాస్. 4 గ్లాసులు పోసాక కదా 4 విజిల్ వచ్చే వరకు కూడా ఉడకనిద్దాము. 4 విజిల్ వచ్చే వరకు. ఓకేనా?